కింగ్ అంటే కింగ్ ఏరా కింగ్. కోహ్లీ అన్న ఏమన్నా అన్నావా? సూపర్ అన్న. 60 బాల్ 107 ఫోర్లు, 4 సిక్స్లు, 175 స్ట్రైక్ రేట్. సూపర్ అన్న బ్యాటింగ్. ఈ సెంచరీతో 485 రన్లతోటి ఆరెంజ్ క్యాప్ రేస్లో 3వ స్థానంలో ఉన్నామన్న. ఏదో 2 మ్యాచ్లు ఆడకపోతే అయిపోయిందన్న. ఆ 2 మ్యాచ్లు కలిసి ఒక్క మ్యాచ్ మీదనే తీసిన. కాదు కోహ్లీ అన్న, ఆ లెవెల్లో 2 మ్యాచ్లు నేను డక్అవుట్ చేసి ఆ కసి మా మీద తీర్చుడు ఎంతైనా న్యాయమన్న. అదేం తెలియదు తమ్ముడు నాకు. డక్అవుట్ అయినా సెంచరీ చేసిన అంతే. రఘువంశీ తమ్ముడు ఏమన్నా బ్యాటింగ్ చేసినావు? 30 బాల్ 50 దెబ్బలు, 2 సిక్స్లు, 4 ఫోర్లు, 180 స్ట్రైక్ రేటు. సూపర్ బ్యాటింగ్ తమ్ముడు. ఎంత ఆడితే ఏందన్న మ్యాచ్ ఓడిపోయినా రానే అన్న. మొత్తం ఆ గ్రీన్ వల్లనే ఓడిపోయినామన్న. T20 క్రికెట్ ఆడమంటే 1 డే మ్యాచ్ ఆడిందన్న. ఏం చేసాం తమ్ముడు? వాడికి వచ్చిందే ఆడతాడు, మనం చెప్పింది చేయడాడు అంతే. కాదన్న, గ్రీన్ ప్లేస్లో నేను పోయినా 225 టార్గెట్. అప్పుడు మనకు గెలిచే ఛాన్స్ ఉంటుండే. నెక్స్ట్ మ్యాచ్ చూద్దాంలే తమ్ముడు. భువన్న ఏమన్నా బౌలింగ్ చేస్తున్నావు? పవర్ ప్లేలో ఆలన్ వికెట్ తీసి మంచి బ్రేక్ త్రూ ఇచ్చినావా? 4 ఓవర్ల 34, 1 వికెట్, 8 ఎకానమీ. ఇట్లనే బౌలింగ్ చేస్తే మనల్ని ఎవడు ఆపలేడన్న. మనకి ఇది అలవాటే తమ్ముడు. నాతో పాటు హైజిలుడ్ తమ్ముడు, రసిక్ తమ్ముడు మంచి సపోర్ట్ ఇచ్చారు. అందుకే మనం వాళ్ళని 190 రన్లు కాదురా అనే అన్న. నీకు ఎన్ని ప్లాన్లు చెప్పినా, ఎన్ని స్ట్రాటజీలు చెప్పినా అన్నీ బొక్కేనా అన్న. ఒక్క మ్యాచ్ గెలవమన్నా, అది కూడా గెలవలే అన్న. మాకు నెక్స్ట్ మ్యాచ్ మీతోటే ఉంది. మిమ్మల్ని పిసికి మళ్ళీ టేబుల్ టాప్ వేస్తాం చూడన్నా. కాదు తమ్ముడు, నువ్వు మ్యాచ్ చూడలేనా? అక్కడ చేస్ మాస్టర్ ఇన్నింగ్ చూసినావు కదా, దాన్ని ఎవడైనా ఆపగలుగుతాడా? నువ్వైనా ఆపలేవు దాన్ని. ఏం చేయలేము తమ్ముడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఏమైనా ఉంటే నెక్స్ట్ సీజన్ చూసుకుందాం తమ్ముడు. ఇప్పుడు మేము అస్సాం ట్రైన్ ఎక్కుతున్నాం. మాతో పాటు రోహిత్ అన్న ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, అక్షర్ పటేల్ తమ్ముడు ఉన్నాడు. నేను ఇప్పుడు అస్సాం ట్రైన్ రూల్స్ అన్నీ తెలుసుకోవాలి తమ్ముడు. బాయ్ తమ్ముడు. సీ యూ ఇన్ నెక్స్ట్ సీజన్ తమ్ముడు. సారీ తమ్ముడు, నెక్స్ట్ సీజన్ నేను ఉన్నాను. నన్ను రిటైన్ చేసుకో. నాకు తెలిసి రింకు తమ్ముడు ఉంటాడు. ఏమైనా ఉంటే రివైన్ చేస్తుంటే వాడితో తీసుకో. కోహ్లీ అన్న, మనం టాప్ 2లో ఉండాలంటే ఇంకా 2 మ్యాచ్లు గెలవాలి. 2 అవే మ్యాచ్లు. అందులో ఒకటి SRH ఉప్పల్లో, ఇంకోటి పంజాబ్ కింగ్స్ ములన్పూర్లో. ఆ రెండిట్లో ఒకటి గెలిచిన టాప్ 2లో ఉంటామన్న. కానీ ఆ 2 టీంలు టాప్ 2కి ప్రయత్నిస్తున్నాయన్న. నువ్వేం ఫికర్ పడకు తమ్ముడు. ఆ 2 టీంలు బ్యాటింగ్ పిచ్చెస్ తయారు చేస్తాయి. దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి అంతే తమ్ముడు. వాళ్ళు మనల్ని బ్యాటింగ్తో కొడితే మనం వాళ్ళని బౌలింగ్తో కొట్టాలన్నా. ఇదే మన గేమ్ ప్లాన్. పట్టిదారు మీ మీద నెక్స్ట్ సీజన్ మా రింకు తమ్ముడు రివెంజ్ తీసుకుంటాడు. నువ్వు ఉండవా అన్న? ఏమో తమ్ముడు, నేను చేసిన క్యాప్టెన్సీకి బ్యాటింగ్కి నన్ను రిలీజ్ చేస్తారేమో తమ్ముడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రికెట్ స్పూఫ్ 8.